The topic for today's discussion is evolution of life forms, a theory, and evidences in support of the theory of organic evolution. Charles Darwin, you all know, whom we recognized as the father of organic evolution. Charles Darwin గురించి మనందరికీ తెలిసినటువంటిదే. So based on his observations during his visit of Galapagos Islands, Darwin stated that there are similarities not only among the present day living forms but also with their ancestors or the forms that became extinct. నేడున్న జీవజాతుల మధ్య ఎక్కడో తొంగి చూస్తూ ఉన్నటువంటి కొన్ని పోలికలు ఉన్నాయి. అంతేకాకుండా కాలగర్భంలో కలిసిపోయినటువంటి విలుప్త జీవులకు ఇప్పుడున్నటువంటి జీవులకు మధ్య కూడా కొన్ని సారూప్యతలను ఆయన గమనించడం జరిగింది. As the ancient forms became extinct, new forms arose from time to time in the course of the history of Earth. Evolution of species has been gradual అన్నాం. డార్విన్ సిద్ధాంత ప్రకారం జాతుల పరిణామం అనేది ఆకస్మికంగా జరగలేదు, అది నెమ్మదిగా దీర్ఘకాలంగా జరిగినటువంటి మార్పు అని. సో ఎవల్యూషన్ హ్యాస్ బీన్ గ్రాడ్యువల్, ఇట్ ఈజ్ నాట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అని. ఈచ్ పాపులేషన్, వాట్ ఈజ్ ఎ పాపులేషన్? A group of individuals of a species living in a particular area at a particular time. ఒక జీవజాతి జీవులు ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిర్దిష్ట కాలంలో జీవిస్తూ ఉంటే వాటిని మనం ఒక జనాభాగా పరిగణిస్తూ ఉంటాము అని. సో హియర్ ఈచ్ పాపులేషన్ హ్యాస్ బిల్ట్ ఇన్ వేరియేషన్స్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్. దీస్ క్యారెక్టరిస్టిక్స్ హెల్ప్ those individuals to reproduce successfully, to become fittest. In the opinion of Charles Darwin, fitness means reproductive fitness. ప్రత్యుత్పత్తి అతిగా చెయ్యాలి, ప్రత్యుత్పత్తిలో అవి విజయవంతం అవ్వాలి అని. ఏ జీవైతే అత్యధిక సంతతిని కంటుందో ఆ సంతతిలో అత్యధికం ప్రత్యుత్పత్తి దశకు చేరతాయో అలాంటి జీవే మనుగడ కోసం జరిగే పోరాటంలో విజయవంతమైంది అని. విచెవర్ ఆర్గానిజం లీవ్స్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ప్రోజనీ ఎట్ ద రీప్రొడక్టివ్ ఏజ్, దట్ ఈజ్ సపోజ్డ్ టు బి ది ఫిట్టెస్ట్ ఆర్గానిజం. దోస్ హూ హ్యావ్ మోర్ రీప్రొడక్టివ్ సక్సెస్ దాన్ అదర్స్ leave more progeny than others. When an organism produces a large number of progeny, it is too but natural that a large number of them will survive. They have the better opportunities of survival when compared to their fellow competitors. So Darwin called this యాజ్ న్యాచురల్ సెలక్షన్, అంటే ప్రకృతి వర్ణము అని అన్నాడు. మనందరికీ తెలిసినటువంటిదే, డార్విన్ సమకాలికుడిగా ఉన్నాడు. డార్విన్కి ఆయనకి మధ్య ప్రత్యక్ష సంబంధం లేదు. హీ వాజ్ ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్, అనదర్ గ్రేట్ డచ్ న్యాచురలిస్ట్. హీ వాజ్ వర్కింగ్ ఇన్ మలయన్ ఆర్చిపెలాగో. Alfred Russel Wallace had drawn conclusions in those days similar to those of Darwin as far as theory of organic evolution is concerned. జీవ పరిణామానికి డార్విన్ మహాశయుడు ఏ అభిప్రాయాలనైతే గుర్తించాడో, ఏ విషయాలనైతే గమనించాడో వాటితో ఏకీభవించే విధంగా ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ కూడా కొన్ని విషయాల్ని గుర్తించడం జరిగింది అని. ఆ రకంగా డార్విన్కి ఈయన ఏకలవ్య శిష్యుడిగా మనం పరిగణిస్తూ ఉంటాం. ఎవరు? ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్. తన పరిశోధన ఫలితాలని ఆయన డార్విన్కి ఒక లేఖ రూపంలో తెలియజేయడం కూడా జరిగింది.
Darwin was surprised to see such information from an unknown కార్నర్. తనకు తెలియనటువంటి ఒక వ్యక్తి నుంచి ఎన్నో ఏళ్ళు కృషి చేసినటువంటి సమాచారాన్ని క్లుప్తంగా తనకు తెలియజేసినటువంటి వాలెస్ని డార్విన్ చాలా అభినందించడం కూడా జరిగింది అని. నౌ వీ కమ్ టు ది ఎవిడెన్సెస్ ఫర్ ఎవల్యూషన్. Evidence that evolution of life had occurred on the surface of Earth has come from several fields or branches of biology. అసలు జీవ పరిణామం జరిగిందా భూగోళం మీద? మనం మొట్టమొదటి ఆరిజిన్ ఆఫ్ లైఫ్ చెప్పుకున్నాం వింత సిద్ధాంతాలు, ప్రత్యేక సృష్టి సిద్ధాంతము అని. అలాగే ఇప్పుడున్న పరిస్థితులే కోట్లాది సంవత్సరాలు కూడా అలాగే ఉన్నాయి, మార్పులు లేవు అని, నిర్జీవ సృష్టి సిద్ధాంతం అని, కెటాస్ట్రోఫీ సిద్ధాంతం అని ఇలాంటివి మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఈ జీవ పరిణామం జరిగింది అనడానికి మనకు కొన్ని నిదర్శనాలు మన ముందు ఉన్నాయి. ఆ నిదర్శనాలను మనం కాదనలేము. ఆ నిదర్శనాలు ఉన్నాయి కాబట్టే జీవ పరిణామం జరిగింది అని మనం నమ్ముతున్నాం, ఇతరులకు నమ్మజెప్పగలుగుతున్నాం. వీఆర్ ఇన్ ఎ పొజిషన్ టు కన్విన్స్ అదర్స్ వైల్ కన్విన్సింగ్ అవర్ సెల్వ్స్ దట్ ఎవల్యూషన్ టుక్ ప్లేస్. ఎవల్యూషన్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్. ఇప్పుడు వరకు జరిగింది, ఇంక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఈ పరిణామం అనేది నిరాటంకమైనటువంటి, నిరవధికంగా కొనసాగేటటువంటి మార్పుగా మనం దాన్ని తీసుకోవాల్సి ఉంది అని. సో దట్ వే evidence that evolution of life forms had taken place on earth has come from many branches of biology. What are these branches? ఇక్కడ యథార్థానికి 9 రకాలైనటువంటి నిదర్శనాలు మనకున్నాయి. అయితే మన నీట్ సిలబస్లో ప్రధానంగా 4 క్షేత్రాల నుంచే మనకు ఈ ఉదాహరణలు ఇవ్వటం జరిగింది. పేలియంటాలజీ, ఎవిడెన్సెస్ ఫ్రమ్ పేలియంటాలజీ, evidences from embryology, evidences from comparative anatomy and morphology, and evidences from biochemistry, biochemical similarities అని. అంటే పురాజీవ శాస్త్ర నిదర్శనాలు, పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు, మరి అంతర్నిర్మాణ శాస్త్ర నిదర్శనాలు, దాంతోపాటు జీవరసాయనిక సారూప్యతలు అని. ఈ 4 అంశాల మీద మనం ప్రధానంగా ఏ నిదర్శనాలు ఉన్నాయి, అవి ఎలా జీవ పరిణామం జరిగింది అని నిరూపించగలుగుతున్నాయి అని మనం తీసుకున్నాం. నౌ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ పేలియంటలాజికల్ ఎవిడెన్సెస్ అన్నాం. యూ మే ఆస్క్ మీ, సార్ వాట్ ఈజ్ దిస్ పేలియంటాలజీ అని. పేలియోస్ మీన్స్ ఏన్షంట్, లోగోస్ మీన్స్ సైన్స్. దట్ మీన్స్ it is the branch of biology that deals with ancient life, the branch of biology that deals with ancient life. What is ancient life? That means life of organisms of bygone ages. ఎప్పుడో 100 కోట్ల సంవత్సరాల క్రితం కాలగర్భంలో కలిసిపోయినటువంటి జీవుల యొక్క శాస్త్ర విజ్ఞానము, పురాజీవ శాస్త్ర విజ్ఞానము అని అన్నాం, ది పేలియంటాలజీ. జార్జ్ క్యూవియర్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ పేలియంటాలజీ అని అన్నాం మనం. ఈ పేలియంటాలజీలో ఈజ్ ద సైన్స్ ఆఫ్ ప్రీహిస్టారిక్ యానిమల్స్ త్రూ ఫాసిల్స్ అన్నాం. ది వర్డ్ ఫాసిల్, the word fossil is derived from the word fosso. Fosso means the one that is dug out from earth crust. భూమి నుంచి తవ్వి వెలికి తీసినటువంటివి అని ఫాసిల్ అంటే అర్థం అది. సో ద సైన్స్ ఆఫ్ ఫాసిల్స్ ఈజ్ నథింగ్ బట్ పేలియంటాలజీ అని అన్నాం. నౌ వాట్ ఆర్ దీస్ ఫాసిల్స్? ఫాసిల్స్ ఆర్ నథింగ్ బట్ ద రిమైన్స్ are remnants of, especially skeletal remains of organisms of bygone ages.
కోట్లాది సంవత్సరాల క్రితం జీవించి కాలగర్భంలో కలిసిపోయిన జీవుల యొక్క దృఢ నిర్మాణాలు, వాటి అవశేషాలు అని. ఫాసిల్స్ మే బీ ఎంటైర్ ఫార్మ్ ఆఫ్ స్కెలిటన్. ఫర్ ఎగ్జాంపుల్, డైనోసార్స్ we recovered from the sedimentary rocks. The rocks in which fossils are formed are sedimentary rocks అని అన్నాం. అక్కడి నుంచి మనకు ఈ డైనోసార్స్ సంపూర్ణ అస్థిపంజర నిర్మాణాలు మనకు లభించాయి. సో కంప్లీట్ స్కెలిటన్ ఆర్ పార్ట్స్ ఆఫ్ స్కెలిటన్. ఫర్ ఎగ్జాంపుల్, హ్యూమన్ ఎవల్యూషన్. ఒక చోట జా, ఒక చోట దంతం, ఇంకో చోట ఇంకో భాగం, ఇలాంటివి లభించాయి. వాటి నుంచి మనం మానవ పరిణామాన్ని పరికల్పన చేసుకున్నాం. సో దట్ వే ఫాసిల్స్ ఆర్ కంప్లీట్ స్కెలిటన్ ఆర్ స్కెలిటల్ పార్ట్స్ ఆర్ డెడ్ బాడీస్ దట్ మైట్ హ్యావ్ బీన్ బరీడ్ ఇన్ ద స్నో, కర్కాసెస్ దట్ మైట్ హ్యావ్ బరీడ్ ఇన్ ద స్నో. మ్యామత్స్ ఉదాహరణకి ఏనుగు పూర్వీకులైనటువంటి ద ఎన్సిస్టర్స్ ఆఫ్ ఎలిఫెంట్స్, ఊలీ మ్యామత్స్, అవి చనిపోయి ఆ మంచులో కూరుకుపోయి యావత్తు మృతకళేబరము సజీవ స్థితిలో ఉన్నట్టుగా తర్వాత బయటపడటం జరిగింది. సో వీ కుడ్ రికవర్ ద కంప్లీట్ లైఫ్ లైక్ డెడ్ బాడీ ఫ్రమ్ ద స్నో. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద బాడీ. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మ్యామత్స్ అన్నాం. తరువాత ముద్రలు, క్యాస్, మౌల్స్, ఇంప్రెషన్స్, కోప్రోలైట్స్, ఫాసిలైజ్డ్ గట్ మెటీరియల్, ఆహారనాళంలో జీర్ణం కాగా మిగిలిపోయినటువంటి రాతి రూపంలోకి మారిపోతాయి. వాటిని కోప్రోలైట్స్ అంటాం. బై ఎగ్జామినింగ్ దీస్ కోప్రోలైట్స్ వీ కెన్ అసెస్ ద టైప్ ఆఫ్ ఫుడ్ కన్స్యూమ్డ్ ఆర్ టేకెన్ బై దోస్ ప్రీహిస్టారిక్ ఆర్గానిజమ్స్. ఫ్రమ్ them we can assess the type of climatic conditions, the type of plants that lived during those days. So that way these are different types of fossils. Let me repeat once again. Fossils are the remains of hard skeletal parts, like the entire skeleton as in dinosaurs, or parts of skeleton as in the case of ancestral humans, or the entire dead bodies that might have been buried and recovered from the snow as in the case of mammoths, or impressions, casts, molds like the fossil Archaeopteryx, it is an impression. Trilobites, they are the molds. Then casts, some molluscan fossils are there. These are different. Even tooth also is a fossil because it doesn't undergo any decomposition. So these fossils are the remains of hard forms of plants and animals preserved in the layers of sedimentary rocks which have been excavated. Now here let me tell you, if you question in which layers of earth fossils are formed. Fossils are formed in sedimentary rocks. We have metamorphic rocks, we have igneous rocks. Igneous rocks and metamorphic rocks have no share. Igneous means granite వస్తుంది. Metamorphic rocks means limestone and marble వస్తాయి. Sedimentary rocks పొరలు పొరలుగా ఉంటాయి మనకు. Now the age of the earth is determined through what is called this radioactive dating method, like C14 method, like lead uranium method, like potassium argon method. These are the different ways by which we can determine the age of the earth. So these are different kinds of fossils. Fossils are described as the written documents of organic evolution. జీవ పరిణామమునకు శిలాజాలనేవి లిఖితపూర్వక నిదర్శనాలు అని అన్నాం. It is said that the history of the earth is written in the golden pages, that is the sedimentary rocks, with the platinum letters, that is fossils అన్నాడు. ఈ భూమి యొక్క చరిత్రను సెడిమెంటరీ రాక్స్ అనేటటువంటి భూమి పొరలలో
ఫాసిల్స్ని ప్లాటినం అక్షరాలుగా పరిగణించబడేటటువంటి శిలాజాలతో లిఖించబడి ఉన్నది అని చెప్తారు. దే ఆర్ ద డైరెక్ట్ విట్నెసెస్ ఆఫ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ద ప్రీ హిస్టారిక్ టైమ్స్ అని అన్నాం. ఆ కాలంలో, గతించిన కాలంలో ఏం జరిగి ఉండవచ్చును అని మనం ఊహించుకోవడానికి ఈ శిలాజాలే మన ముందు ఉన్నటువంటి ప్రత్యక్ష నిదర్శనాలు అని అన్నాం. డిఫరెంట్ ఏజ్డ్ రాక్ సెడిమెంట్స్ కంటైన్ ఫాసిల్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ which lived and got buried in the sediments after their death. So fossils provided support to the idea that life had gradually evolved on earth. Gradual evolution, క్రమానుగత మార్పు వల్ల జీవరాశులు ఒక జాతి నుంచి మరొక జాతి ఆవిర్భవించాయి, అంతేగాని ఆకస్మికంగా అవి రాలేదు. There were some fossils that had mixed characters of two distinct groups of animals. They indicate the origin of one group from the pre-existing group. Now, these organisms that possess mixed characters of two distinct groups are to be referred to as connecting links or say transitional forms. If they are extinct, they are called missing links. If they are living, they are called connecting links. You catch my point? Now, missing links are connecting links, but all connecting links are not missing links because they are living. ఇవి ఇప్పుడు లేవు మన ముందు, కానీ వాటిని చూసినప్పుడు రెండు భిన్న జంతు సమూహాల మధ్య ఉన్న సంబంధం, ఒక జంతు సమూహం నుంచి మరొక జంతు సమూహం ఎలా ఆవిర్భవించింది అనడానికి మనకు అవి ప్రదర్శించేటటువంటి లక్షణాలు మనకు తోడ్పడుతూ ఉంటాయి నాన్న. ఇప్పుడు ఇక్కడ 4 ట్రాన్సిషనల్ ఫార్మ్స్ ఆర్ మిస్సింగ్ లింక్స్ని మనం చెబుతున్నాం. ఒకటి ఈస్థెనోప్టెరాన్ అన్నాం. ఇట్ ఈస్ ఏ extinct lungfish, which is supposed to be the connecting link between amphibia and fishes. Dipnoi fishes represent the first step in the transition of life from aquatic habitat to terrestrial habitat. అంటే జల పరిశ్రమ నుంచి భౌమ పరిసరానికి జీవం మార్పిడి జరగడానికి ఇవి మొట్టమొదటిగా ప్రయత్నం చేసినటువంటి జీవులు ఏవి అంటే లంగ్ ఫిషెస్. అలాంటి వాటిలో ఒక ఎక్స్టింక్ట్ లంగ్ ఫిష్ అయినటువంటి ఈస్థెనోప్టెరాన్, ఇది చేపలకి ఉభయజీవులకి మధ్య ఉన్నటువంటి సంధాన సేతువు అన్నాం. దెన్ వాట్ ఈస్ ద ఎవిడెన్స్ టు సే దట్ reptiles have evolved from amphibians? Labyrinthodont amphibians are considered to be the ancestors of reptiles. Now, Seimuria is a labyrinthodont amphibian. Now, this Seimuria is supposed to be the connecting link between reptiles, amphibians and reptiles. It is supposed to be the connecting link between amphibians and reptiles. Then, for a long time, the ancestry of birds was a mystery. చాలా కాలం వరకు పక్షుల పుట్టుక గురించి మనకేమీ తెలియదు. The discovery of Archaeopteryx solved this problem because Archaeopteryx possessed or exhibited mixed characters of reptiles and birds. Therefore, the reptilian ancestry of birds was confirmed after the discovery of this fossil bird, namely Archaeopteryx. Archaeos ante ancient, teres ante wing ani, ప్రాచీన రెక్క అని అర్థం. ఆ విధంగా ఆర్కియాప్టెరిక్స్ అనేది ఇటు సరీసృపాలకు అటు పక్షులకు మధ్య సంధాన సేతువుగా గుర్తించబడింది, మిస్సింగ్ లింక్గా గుర్తించబడింది అని. ఆర్కియాప్టెరిక్స్లో గుడ్ నంబర్ ఆఫ్ రెప్టీలియన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఉదాహరణకి దాంట్లో ఉన్న తీకోడాన్ టీత్, క్లాడ్ డిజిట్స్, స్కేల్స్, ఇలాంటివన్నీ కూడా typical reptilian characters.
ఫెదర్స్ ఉండడం, ఇది టిపికల్ ఏవియన్ క్యారెక్టర్. బీక్ ఉండడం టిపికల్ ఏవియన్ క్యారెక్టర్ దాంట్లో. Then the fourth one, which is mentioned there as the connecting link between reptiles and mammals, is Cynognathus nana. Cynognathus. This Cynognathus is supposed to be the mammal-like reptile. It is supposed to be the connecting link between reptiles and mammals. ఆధునిక జీవ మహాయుగములోని ట్రయాసిక్ యుగములో ఈ సైనోగ్నాథస్ అనేది ఆవిర్భవించింది అని. జియలాజికల్ టైమ్ స్కేల్. వాట్ ఈస్ దిస్ జియలాజికల్ టైమ్ స్కేల్? నౌ లెట్ మీ టేక్ యూ టు ది strata of the earth. When the strata of the earth were excavated, fossils were recovered from different layers. The fossils recovered at the bottom layers are the most ancient or primitive. The fossils recovered from the layers close to the surface, which are of recent origin, are to be recognized as the latest ones or the recent ones. Now, పరిణామం గనుక ఉండకపోయినట్లయితే బాటమ్ లేయర్ నుంచి సర్ఫేస్ లేయర్ వరకు కూడా ఒకే రకమైన ఒకే నిర్మాణం కలిగినటువంటి శిలాజాలు లభించి ఉండాలి. అలా లభ్యం కావడంలా మనకు బాటమ్ లేయర్స్లో ఉండేవి మోస్ట్ సింపుల్గా ఉన్నాయి, ప్రిమిటివ్గా ఉన్నాయి. పైకి వస్తున్న కొద్దీ కాంప్లెక్స్ బాడీడ్ ఫాసిల్స్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు ది ప్రజెంట్ డే లివింగ్ ఫార్మ్స్. ఆ విధంగా మనకి భూమి పై పొరలకు వచ్చేసరికి ఇప్పుడున్నటువంటి ఆధునిక జీవజాతులకు దగ్గరగా పోలికలు ఉన్నటువంటి శిలాజాలు కనిపిస్తూ ఉన్నాయి. సో బికాజ్ ఆఫ్ దిస్ గ్రెడేషన్ in the occurrence of the fossils, right from the bottom layer to the top layer, we are convinced to believe that evolution had taken place. జీవ పరిణామం జరిగింది అనడానికి ఈ వివిధ పొరల్లో లభించినటువంటి భిన్న రకాలైనటువంటి ఈ శిలాజాలే మనకి ఒక ఆధారము అని అంటున్నాం. The time scale prepared on the basis of age of rocks determined by radioactive dating method is called geological time scale. భూగర్భ కాలమాన పట్టిక అంటే ఏమిటి అని. ఈ సెడిమెంటరీ రాక్స్ వయస్సుని మనం రేడియో కార్బన్ రేడియో యాక్టివ్ డేటింగ్ మెథడ్స్ ద్వారా నిర్ధారణ చేసినటువంటి ఆ కాలమాన పట్టికనే జియలాజికల్ టైమ్ స్కేల్ అన్నాం. Based on this geological time scale, we are in a position to assess the age of the fossils that recover, the age of the fossils that have been recovered from different strata of the earth, different sedimentary rocks. Now, it shows the different stages of evolution of life on earth through the past millions of years. What does it show? Geological time scale shows the different forms of life in the different periods of earth history. Terms: eons, then eras, then periods, and then epochs. మనం తెలుగులో చెప్పాలి అంటే ఇవి మహాయుగాలు, యుగాలు, శకాలు అని అంటాం. ఇన్ ద జియలాజికల్ టైమ్ స్కేల్ భూగర్భ కాలమాన పట్టికలో మనకు అత్యంత దీర్ఘకాలం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గడిచినటువంటివి ఇయోన్స్. దేర్ ఆర్ ఓన్లీ 2 ఇయోన్స్. బాటమ్ నుంచి పైకి వచ్చేటప్పుడు ప్రీ కేంబ్రియన్ ఎరా, కేంబ్రియన్ పూర్వయుగము అని అన్నాం. రెండోది ఫెనిరోజోయిక్ అన్నాం.
ఫెనిరోజోయిక్ మహామహాయుగము అని అన్నాం. సో ప్రీకేంబ్రియన్ అండ్ ఫెనిరోజోయిక్, దీస్ ఆర్ ద టూ eons in the geological time scale. Now let us take this Precambrian era. Precambrian, what is called eon. Precambrian eon consists of three eras. Again, from the bottom, Hadean. Next you have this Archean and Proterozoic. There you have three eras. Next you have this Phanerozoic. In the Phanerozoic eon, there are three eras. Paleozoic, the most important one, during which most of the evolution of plants and animals took place, very rich as far as evolution is concerned. This Paleozoic era, Pura Jiva Mahayugamu ani annam. Then you have Mesozoic, then Cenozoic ani annam. Now the Paleozoic is divided into periods. What are these periods? From the bottom to the top again, Silurian, Cambrian, Ordovician, Silurian, Devonian, then Carboniferous, and Permian. So these things belong to the era Paleozoic era. These are all periods. Now here no epochs. Then you have the Mesozoic. Mesozoic includes nearest to Permian, Triassic. What is the next middle one? Jurassic. And next Cretaceous. So there are three periods here in Mesozoic. Then Cenozoic. Cenozoic era has two periods. Cenozoic era has two periods. Now what are these two periods? Triassic and Quaternary periods. Now you can see this geological time scale. So Precambrian, and then you have the eon Precambrian, eras and the events. So Precambrian, as I told you, consists of Hadean, Archean, Proterozoic, is the age of first life. You don't bother about these millions of years, nobody will ask. But what had happened? So primitive earth formation took place during Hadean, and there are no life traces. Then first fossils of Archaebacteria were obtained from this Archean period, and oldest rocks, formation of earth crust and appearance of cyanobacteria, that is the first living cells. Now you can see here the Paleozoic, Mesozoic and Cenozoic. Now Paleozoic is the age of ancient life, Mesozoic is the age of medieval life, and Cenozoic is the age of recent life. మన హిందూ పురాణం ప్రకారం కూడా మనం త్రేతాయుగం, ద్వాపరయుగం, కృతయుగం అని అంటాం.
ఆ త్రేతాయుగమే పేలియోజోయిక్, ద్వాపర యుగం ఈ మీసోజోయిక్ అని, సీనోజోయిక్ని మనం కృతయుగంగా తీసుకుంటాం. అంటే సీనోజోయిక్ అంటే ఆధునిక జీవమహాయుగం, మీసోజోయిక్ మధ్య జీవమహాయుగం, పేలియోజోయిక్ పురాజీవ మహాయుగము అని అన్నాం. ఇది దాదాపు 300 మిలియన్ సంవత్సరాలు గడిచింది ఇది పురాజీవ మహాయుగం. ఇక్కడ కేంబ్రియన్ ఉంది. కేంబ్రియన్లో ఏమున్నాయి? ట్రైలోబైట్స్ ఉన్నాయి. ట్రైలోబైట్స్ అనేది మీకు తెలిసినటువంటి క్రస్టేషియన్స్, ఎక్స్టింక్ట్ ఫార్మ్స్. ఆరిజిన్ ఆఫ్ ఫస్ట్ వర్టిబ్రేట్స్ ఎక్కడ జరిగింది? ఆర్డివిషన్లో. ఫస్ట్ వర్టిబ్రేట్స్ ఏంటన్నా ఏగ్నాథన్స్. సిలూరియన్ అనగానే మనకి ఆరిజిన్ ఆఫ్ ఫిషెస్. అటు ప్లాంట్ వరల్డ్కి వచ్చేదలికి టెరిడోఫైట్స్ వరకు పరిణామం చెందాయి మనకు. డివోనియన్ అనగానే మనం గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఫిషెస్ అని అంటాం. మనం ఈ డైవర్సిటీ ఆఫ్ యానిమల్ వరల్డ్లో కూడా మనం నేర్చుకున్నాం. ఇది ఆరిజిన్ ఆఫ్ యాంఫీబియన్స్ జరిగినాయి, గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఫిషెస్ వచ్చాయి. కార్బోనిఫెరస్ అనగానే ఆరిజిన్ ఆఫ్ రెప్టైల్స్ వచ్చాయి, దెన్ డామినెన్స్ ఆఫ్ యాంఫీబియన్స్ అండ్ ఆల్సో అపీరెన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ ట్రీస్, ఫెరన్ ట్రీస్ అని జిమ్నోస్పెరమ్స్ వచ్చాయి. ఇక్కడ కొంచెం తప్పుపడింది అది. తర్వాత పెర్మియన్ అనగానే రెప్టీలియన్ డైవర్సిటీ వచ్చింది. ఆ తర్వాత ఎక్స్టింక్షన్ ఆఫ్ ట్రైలోబైట్స్ అంతం చెందాయి, రెప్టీలియన్ డైవర్సిటీ వచ్చినాయి. అంటే ఇవి స్టెమ్ రెప్టైల్స్. ఆరిజిన్ ఆఫ్ డైనోసార్స్ అండ్ మ్యామల్ లైక్ రెప్టైల్స్ ఎక్కడ? ట్రయాసిక్లోకి వచ్చింది. జురాసిక్ అనగానే ఆర్కియోప్ట్రిక్స్, ద ఫస్ట్ బర్డ్ ఫాసిల్, దెన్ డామినెన్స్ ఆఫ్ డైనోసార్స్. 16 ఆర్డర్స్ ఆఫ్ రెప్టైల్స్ ఉండేవి. అందుట్లో 12 ఆర్డర్స్ డైనోసార్స్, అవన్నీ కూడా ఎక్స్టింక్ట్ అయిపోయాయి. క్రిటేషియస్, దట్ ఈస్ ద అల్టిమేట్ పీరియడ్ ఆఫ్ ద మీసోజోయిక్ మిడీవల్ లైఫ్. అక్కడికి వచ్చేదలికి డైనోసార్స్ అంతర్ధానం అయిపోయాయి, విలుప్తం చెందడం మొదలెట్టాయి. ప్రైమేట్స్, ఇప్పుడు ఏప్స్, మంకీస్ ఉన్నాయి మనకి, ఇవన్నీ ప్రైమేట్స్ అని అన్నాం. మనకి ఇప్పుడు చింపాంజీ, అరంగూటాన్, అలాగే బ్యాబూన్స్, ఇవన్నీ ప్రైమేట్స్ కింద వస్తాయి. ఈ ప్రైమేట్స్ ఇక్కడ పుట్టినాయి. తర్వాత ఇక టెర్షియరీ వచ్చేసరికి మనకి మెమేలియన్ డైవర్సిటీ వచ్చింది. అంటే టెర్షియరీ యుగం పరిసమాప్తమయ్యే సమయానికి యావత్తు పరిణామం జరిగింది ఎక్సెప్ట్ నరావతరణం తప్ప అని. అంటే వితౌట్ మ్యాన్ ది ఎంటైర్ యూనివర్స్ ఎగ్జిస్టెడ్, అప్పటి వరకు ఉంది. సో యంగెస్ట్ స్పీషీస్ ఏది అంటే మనం హ్యూమన్ బీయింగ్ అని ఆ విధంగా చెప్పుకుంటూ ఉన్నాం. దెన్ క్వాటర్నరీ వచ్చేదలికి ఇక్కడ 2 ఇపోక్స్ ఉన్నాయి, ప్లీస్టోసీన్, హోలోసీన్ అని. ఇక్కడ పేలియోసీన్, ఇయోసీన్, ఆలిగోసీన్, మయోసీన్, ప్లయోసీన్, ప్లీస్టోసీన్. మెమేలియన్ డైవర్సిటీ, వైవిధ్యం, క్షీరదాల వైవిధ్యం జరిగింది ఈ 5 శకాలలో. ప్లీస్టోసీన్లో హ్యూమన్ ఎవల్యూషన్ ప్రారంభమైంది. హోలోసీన్కి వచ్చేదలికి మనకి సివిలైజేషను ఇన్ హ్యూమన్ లైఫ్, కల్చరల్ అడ్వాన్స్మెంటు, ఇవన్నీ జరిగినాయి. దాన్నే మానవ శకము కింద మనం తీసుకున్నాం హోలోసీన్ని అని. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇదివరకు ప్రీవియస్ పరీక్షల్లో చూసినట్లయితే సమ్ క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్ ఆన్ ద సీక్వెన్స్ ఆఫ్ దీస్ పీరియడ్స్ అండ్ ఇపోక్స్. ఇప్పుడు వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ పీరియడ్స్ ఇన్ ద పేలియోజోయిక్ ఇరా అని అన్నట్లయితే పేలియోసీన్, ఇయోసీన్, ఆలిగోసీన్, మయోసీన్, ప్లయోసీన్. అంటే పిఈఓ ఎంపీ అని. అంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కింద తీసుకుంటే, ఆ తర్వాత ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఇది గుర్తుపెట్టుకుంటే అది వస్తుంది. అలాగే మధ్యజీవ మహాయుగం, మీసోజోయిక్ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవడం ఎలా పీరియడ్స్ అని అన్నట్లయితే ట్రయాసిక్, జురాసిక్, క్రిటేషియస్, తేజ కమింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే పేలియోజోయిక్లో కేంబ్రియన్, ఆర్డోవేషియన్, సిలూరియన్, డివోనియన్, కార్బోనిఫెరస్, పర్మియన్ అని ఉన్నాయి 6. దీనికి ఏం గుర్తుపెట్టుకోమంటున్నానంటే కాస్ డిసిపి గుర్తుపెట్టుకోండి. ఇవి
వీటి గురించినటువంటి ప్రత్యేకతలు. నౌ వి పాస్ ఆన్ టు embryological evidences. What is embryology? Study of development of an organism from the zygote to the formation of the young one or larva is called embryology. Von Baer is recognized as the father of modern embryology. Early embryos of, when you look at the early embryos of salamander, which is an amphibian, tortoise, which is a reptile, and a fowl, chick, and human, they resemble very closely. They resemble each other very closely in some basic fundamental features. But as development proceeds, differences in the final stages due to formation of specialized features. As development proceeds from the initial stages to the final stages, you find more and more differences, more and more specified features. Now look at these embryos. In the first step, almost you don't find much difference among the 5 embryos. Right from salamander to man, they all appear alike. Tail, these pharyngeal gill slits, and then the head. Then tail degeneration started, limb buds started appearing, external gills. And in the final step, you can say this is the fish embryo, this is the amphibian embryo, beak వచ్చేసింది, the reptilian embryo, తోక ఉంది బాగా, ఇక్కడ beak ఉంది, tail reduce అయిపోయింది, రెక్కలుగా వచ్చాయి, avian embryo, అక్కడ హెడ్ పెద్దది వచ్చింది, హ్యూమన్ ఎంబ్రియోగా హ్యాండ్స్, లెగ్స్, టెయిల్ లేదు, అది హ్యూమన్ ఎంబ్రియోగా మనం గుర్తించగలుగుతున్నాం. అంటే హ్యాడ్ దేర్ బీన్ నో ఎవల్యూషన్, ఆల్ ది స్టేజెస్ షుడ్ హ్యావ్ బీన్ ద సేమ్ right from the beginning to the end, should have been different from one another. So there is similarity in the developmental stages. Now you look at this. This is the fish embryo, this is the lizard embryo, this is bird, and this is human. Now look at all these stages. You find these gill slits. Now gill slits are functional in fish, but they have become vestigial, functionless, because of their terrestrial mode of life in amniotic embryos, namely reptiles, birds, and humans. Had there been no common ancestor for these forms, they would not have appeared here as vestigial gill slits. Now you also find this similarity in the development of heart in all these forms. To start with, it is a 2-chambered venous heart where you have auricle, ventricle, and of course sinus venosus, which is not a chamber of the heart. This is 2-chambered heart in fish. When you go to amphibians, it becomes 3-chambered. Auricles, right, left ventricle is there. When you go to reptiles, auricles are already separated and separation of ventricle also started, but it is incomplete. So here you find heart with completely divided atrial chambers and incompletely divided ventricle. When you go to birds and mammals, you come across with a 4-chambered heart, double circulation, complete double circulation. Pulmonary circulation is separated from the systemic circulation here. Right ventricle, left ventricle by an interventricular septum. Right auricle, left auricle, 4-chambered heart. When you look at the development of a mammal, it passes through all these stages. To start with, in the first few months, 3rd month or 4th month, you say it is a venous heart, 2-chambered heart. Then it becomes 3-chambered. Then it becomes incompletely divided 3-chambered. Then 4-chambered heart, final step. అంటే పరిణామం జరగలేదు అని అనుకుంటే స్ట్రైట్ అవేనే 4-chambered హార్ట్ వచ్చి ఉండాలి.
ఇది పరిణామం జరిగింది కాబట్టి ఒక దశ నుంచి ఇంకొక దశ క్రమేపీ పిండాభివృద్ధి జరుగుతున్న కొద్దీ సింప్లిసిటీ నుంచి కాంప్లెక్సిటీ వైపుకు ఈ డెవలప్మెంట్ జరుగుతూ వచ్చింది. దట్ ఈజ్ అబౌట్ ఎవిడెన్సెస్ ఫ్రమ్ ది ఫీల్డ్ ఆఫ్ ఎంబ్రియాలజీ. ఎవిడెన్సెస్ ఫ్రమ్ కంపారిటివ్ anatomy and morphology. Comparative study of anatomy of vertebrates reveal several similarities among themselves and also with some extinct forms. అంటే అంతర్నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే సకశేరుకాల అంతర్నిర్మాణంలో కొన్ని సారూప్యతలు కనిపిస్తాయి. ఒకదానికి మధ్య కాకుండా పూర్వీకులతో కూడా సారూప్యతలు ప్రదర్శిస్తూ ఉంటాయి. So we can interpret these similarities to know whether common ancestors are shared or not. వాటన్నిటికీ ఒకే పూర్వీక జీవి ఉందా, వేరువేరుగా ఉన్నాయా, పరిణామ మార్గం ఎట్లా జరిగింది అనేది మనం ఊహించుకోవచ్చు. ద ఎవల్యూషనరీ రిలేషన్షిప్ బేస్డ్ ఆన్ కంపారిజన్ ఆఫ్ ఎనటామికల్ ఫీచర్స్ కెన్ బి స్టడీడ్ అండర్ దీస్ హెడ్డింగ్స్. ఏమేంటి అంటే అవి హోమోలోగస్ ఆర్గాన్స్, నిర్మాణ సామ్యావయవాలు, ఎనలోగస్ ఆర్గాన్స్, క్రియా సామ్యావయవాలు, వెస్టీజియల్ ఆర్గాన్స్, అవశేష అవయవాలు, అండ్ కనెక్టింగ్ లింక్స్, సంధాన సేతువులు. Look at these homologous organs. What are these homologous organs? Organs which have similar basic structure and origin but perform different functions. They are called homologous organs. అంటే వాటి యొక్క నిర్మాణము, పుట్టుక ఒకే విధిగా ఉండి వేర్వేరు విధులు నిర్వహించేటటువంటి దేహ భాగాలను మనం నిర్మాణ సామ్యావయవాలు అని అన్నాం. అంటే హోమోలోగస్ ఆర్గాన్స్ అని అన్నాం మనం అక్కడ. దీనికి మనకి ఎగ్జాంపుల్స్ వచ్చి whale, man, cheetah, bat share similarities in the pattern of bones of their four limbs, though they perform different functions. ఈ ఫోర్ లింబ్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ మీకు అన్నిటిలో అప్పరాంలో ఉండేది హ్యూమరస్, ఈ ముంజేతిలో ఉండేటటువంటిదేమో రేడియస్ అండాలనా, ఇక్కడ భుజాస్తి అని, రత్ని అరత్ని అని అన్నాం. రిస్ట్లో ఉండే బోన్స్ను కార్పల్స్, మణిబంధాస్తికలు అన్నాం. అరిచేతిలో ఉండే మెటాకార్పల్స్, కరబాస్తికలు అన్నాం. ఈ వేళల్లో ఉండేటటువంటి చేతి వేళ్ల కణుపులు, ఫాలెంజెస్ ఆర్ డిజిట్స్ అన్నాం. ఇవన్నిటిలోనూ ఒకే ఉన్నాయి మనకు అక్కడ. కానీ వాటి ఆకృతిలో కొంచెం వ్యత్యాసం కనిపిస్తుంది, నిర్వహించే విధిలో తేడా కనిపిస్తుంది మనకు అని. దెన్ when the same basic structure developed in different directions due to adaptations, due to different needs, that is called divergent evolution. Divergent evolution is the product of adaptive radiation. The phenomenon of similarity between organs of different animals having common origin is called homology, nirmana samyata. It indicates common ancestry. అంటే అన్నీ ఒకే పూర్వీక జీవి నుంచి పరిణామం చెంది ఉండకపోయినట్లయితే ఈ పూర్వాంగాల నిర్మాణములో, మౌలిక నిర్మాణములో సారూప్యత ఉండవలసిన ఆవశ్యకత లేదు అని అన్నాం. అనదర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హోమోలోగస్ ఆర్గాన్స్ ఈజ్ మౌత్ పార్ట్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్. అన్నిటిలో ఈ ముఖభాగాల్లో బేసిక్గా ఉండేవి మనకి ఓష్టము, అధరము, జంబికలు, హనువులు, అధోగ్రసని. ఇవి వాటి ఆహారపు అలవాట్లకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకున్నాయి. గట్టిగా ఉండే ఆహారం కొరకడానికి పనికొచ్చే వాటిని బైటింగ్ అండ్ చూయింగ్ టైప్ అన్నాం. మ్యాండిబుల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, మ్యాక్సిల్లే ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. తర్వాత పియర్సింగ్ అండ్ సకింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ ఉండేటటువంటి బెడ్ బగ్లోను, అదేవిధంగా మస్కిటోలో విచ్ ఆర్ శాంగ్వివోర్స్, వాటికి ఒక ప్రొబోసిస్ ఏర్పడింది. ప్రొబోసిస్ ఈజ్ ఫార్మ్డ్ బై దేర్ సెకండ్ పెయిర్ ఆఫ్ మ్యాక్సిల్లే ఆర్ లోయర్ లిప్ అని అన్నాం. అలాగే
ఈ గుచ్చడానికి వీలుగా ఉండేటటువంటి స్టైలెట్స్గా ఈ మ్యాండిబుల్స్ ఫస్ట్ పెయిర్ ఆఫ్ మ్యాక్సిల్లే మార్పు చెందాయి అని అన్నాం. హౌస్ ఫ్లై వచ్చేదలికి మ్యాండిబుల్స్ అసలు లేవు, అదృశ్యమైపోయాయి. మ్యాండిబుల్స్ రిడ్యూస్ అయిపోయాయి బటర్ఫ్లైలో. హౌస్ ఫ్లైలో స్పంజిక చోషక ముఖభాగము అని అన్నాం. అక్కడ సూడోట్రేకియే ఏర్పడినాయి తొండం మీద, లెబెల్లం మీద. అదే సీతాకోక చిలుక తీసుకుంటే వాచ్ స్ప్రింగ్ లైక్ సే proboscis is formed by the union of galea of maxillae. జంబికల యొక్క గేలియాల కలయిక వల్ల సీతాకోక చిలుకలో విరామంగా ఉన్నప్పుడు గడియారపు స్ప్రింగ్ వలె చుట్టుకునేటటువంటి ఆ తుండము ఏర్పడింది అని. సో అలా తీసుకున్నప్పుడు మనకి వర్టిబ్రేట్స్ 4 limbs ఒక ఎగ్జాంపుల్. రెండవది మౌత్ పార్ట్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఒక విశేషమైనటువంటి ఉదాహరణ ఫర్ హోమోలోగస్ ఆర్గాన్స్. యానిమల్సే కాదండి, ప్లాంట్స్లో కూడా హోమోలోగస్ ఆర్గాన్స్ ఉన్నాయి అని. థార్న్ ఆఫ్ బుగన్విలియా అండ్ టెండ్రిలిన్ కుకుర్బిటా ఆర్ ప్యాసిఫ్లోరా దే ఆర్ హోమోలోగస్ ఆర్గాన్స్. ఎందుకు అంటే వాటి పుట్టుకోటే బోత్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ యాక్సిలరీ బర్డ్స్, గ్రీవప్ మొగ్గల నుంచి ఏర్పడ్డాయి. దే పర్ఫార్మ్ డిఫరెన్స్. థార్న్ ఈజ్ ప్రొటెక్టివ్ ఇన్ ఫంక్షన్ అండ్ tendril in cucurbita is helpful in climbing. But they have anatomical similarity, but they differ functionally. Therefore, they are called homologous organs అన్నాం. వాటికి అంతర్నిర్మాణ రీత్యా పోలికలు ఉన్నాయి, కానీ విధులు మాత్రం వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి కాబట్టి వాటిని హోమోలోగస్ ఆర్గాన్స్గా మనం పేర్కొన్నాం. The next in comparative anatomical studies are analogous organs. వీటిని క్రియాసామ్యావయవాలు అని అన్నాం. These are organs which are dissimilar in their origin, structure, but perform same function. When organisms of different groups are to live in the same habitat, the similarity in that habitat forced these organisms to evolve similar independent adaptations to get along with that common habitat. So, the evolution of similar independent adaptations by different groups of organisms to live in the same habitat is known as what is called convergent evolution. And analogous organs are formed as a result of this convergent evolution. దీనికి మనకి ఎగ్జాంపుల్స్ ఈ వింగ్స్ ఆఫ్ బటర్ఫ్లై అండ్ ఫీజియన్, దే లుక్ అలైక్, ఒకటిగానే కనిపిస్తాయి నాన్న, బట్ దే ఆర్ నాట్ ఎనటామికల్లీ సిమిలర్, though they perform similar function, that is flight. So analogous structures are the result of convergent evolution. So the superficial similarity in the appearance between the organs of different animal groups and even in their body form to perform same function is known as analogy. The opposite of homology is analogy. The opposite of homologous organs is analogous organs. Homology ante similarity in structure and origin, different functions. Analogy ante dissimilarity in structure and origin, but similarity in their function. Now look at this. Dissimilarity in structure and origin ane daniki. Here in the case of butterfly, the wing is an outgrowth of the body wall. It is a chitinous structure, no skeletal support. Then this is the wing of an extinct reptile by name pterodactyl. P-T-E-R-O, pterodactyl. This is an extinct flying reptile. Here and bat, it is supported by fingers. A fold of skin is supported by elongated fingers. But wing of
bird is a modified forelimb. You find the same bones as you find in our case humerus, radius, ulna, carpals, metacarpals, etc. The wings of insect are just extensions of body wall without any skeletal support. The wings of pterodactyl and bat are nothing but skin folds supported by the fingers, and wings of bird is a modified forelimb. Now this shows that these organs have developed to perform same function in response to same need by their basic same need, but the basic architecture is different because they belong to different groups of animals. ఇక్కడ analogy in body shape అంటున్నాం. ఇప్పుడు you take the case of fish, a true fish, ichthyosaur, an extinct aquatic reptile. మన ముందు లేదు అది, ఇంతకుముందు pterodactyl extinct flying reptile, ichthyosaur is extinct aquatic reptile, and mammal dolphin గాను whale అను ఏదన్నాను అది మ్యామల్. ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ సీ యానిమల్స్. సీ అంటే aquatic habitat. So to lead this aquatic mode of life, they have evolved a similar body form, streamlined body form to cut through the water. Both anterior and posterior ends are more or less pointed, spindle-shaped, streamlined bodies ఏర్పడ్డాయి వీటికి, adapted for aquatic existence. However, these organisms, they belong to 3 different classes of vertebrates with no traces of కామన్ ఎన్సిస్ట్రీ, ఇమీడియట్ కామన్ ఎన్సిస్ట్రీ లేదు. ఎనలాగస్ ఆర్గాన్స్ మనకి ప్లాంట్స్లో కూడా ఉన్నాయి నాన్న. ఇప్పుడు కన్వర్జెంట్ ఇవల్యూషన్ మనం అన్నాం, ఎనలాగస్ ఆర్గాన్స్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ కన్వర్జెంట్ ఇవల్యూషన్ అన్నాం. ఇట్ ఈస్ ద ప్రాసెస్ వేర్ బై ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ నాట్ క్లోజ్లీ రిలేటెడ్ బట్ ఎట్ ఇండిపెండెంట్లీ ఇవాల్వ్ సిమిలర్ ట్రైట్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ their life in the same habitat అని అన్నాం. Convergent evolution is the process by which organisms which are not closely related independently evolve common features because of their necessity to live in the same habitat or ecological niche. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం. ఎనలాగస్ ఆర్గాన్స్ కింద మనం వింగ్ ఆఫ్ బటర్ఫ్లై, వింగ్ ఆఫ్ బర్డ్ అండ్ దట్ వింగ్ ఆఫ్ బ్యాట్ చెప్పాం. ఇప్పుడు అదర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఐ ఆఫ్ ఆక్టోపస్. అమాంగ్ ద ఇన్వర్టిబ్రేట్స్ cephalopods are the only animals having eyes like the eyes of vertebrates or octopus and a mammal. ఇక్కడ లెన్సు, కార్నియా, రెటీనా, విట్రియస్ హ్యూమర్, యాక్వియస్ హ్యూమర్ ఇలాంటివన్నీ ఉన్నాయి రెంట్లో. దెన్ ఫ్లిప్పర్స్ ఆఫ్ పెంగ్విన్స్. పెంగ్విన్స్ అనేటటువంటివి ఇవి aquatic animals, flippers of penguins and dolphins. So it is the similarity in their habitat that has resulted in the selection of similar adaptations in different groups of organisms to perform the same function. Here example plants. ప్లాంట్స్లో ఏం ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే మనం చిలకడ దుంపలు అంటాం, స్వీట్ పొటాటో, బంగాళాదుంప అని అంటాం మనం, దాన్ని మనం ఇది పొటాటో అని అంటాం. పొటాటో ఈజ్ ఎ స్టెమ్ ట్యూబర్, స్వీట్ పొటాటో ఈజ్ ఎ రూట్ ట్యూబర్. వెస్టీజియల్ ఆర్గాన్స్ మనం తీసుకున్నప్పుడు ఆర్గాన్స్ విచ్ ఆర్ ఫంక్షనల్ ఇన్ ద ఎన్సిస్టర్స్ బట్ నాన్ ఫంక్షనల్ అండ్ రెడ్యూస్డ్ ఇన్ ద ప్రజెంట్ డే ఫార్మ్స్. దే ప్రొవైడ్ కన్విన్సింగ్ ఎవిడెన్స్ in favor of the theory of organic evolution. మన హ్యూమన్ బాడీ చూస్తే మ్యాన్ ఈజ్ ఎ వాకింగ్ మ్యూజియం ఆఫ్ 180 వెస్టీజియల్ ఆర్గాన్స్ అండ్ వెరిటబుల్ యాంటిక్విటీస్ అన్నాం. ఈ మానవ శరీరంలో 180 అవశేషావయవాలు ఉన్నాయి అని. ద మోస్ట్ సిగ్నిఫికెంట్ అమాంగ్ దెమ్ ఆర్ దీస్ థింగ్స్: ది థర్డ్ మోలార్, విజ్డమ్ టూత్, వెర్మిఫార్మ్ అపెండిక్స్ ఒకటి, ఇక్కడ పిరమిడాలిస్ మజిల్ ఒకటి ఉంటుంది, తర్వాత కాడల్ కాక్సిక్స్, అపెండిక్స్, సెగ్మెంటల్ మజిల్స్, హెయిర్ ఆన్ ద బాడీ, auricular muscles which move the pinnae, and nictating membrane which is functional up to birds but it is functionless, and vestigial plica semilunaris మన దగ్గర. ఇకపోతే అటేవిజం అని అన్నాం. ఒక్కొక్కసారి పుట్టిన బిడ్డలో
ఓ తోక ఉంటుంది, 1 అంగుళమో 2 అంగుళాలో 3 అంగుళాలో ఉండదు. అదే నీకు ఇదిగో ఇక్కడ చూపించడం జరిగింది. టెయిల్, ఎ చైల్డ్ ఈజ్ బోర్న్ విత్ టెయిల్. నౌ దిస్ క్యాన్ బి సర్జికల్లీ రిమూవ్డ్ ఇమీడియట్లీ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆఫ్ బర్త్. ఎందుకంటే అప్పటికి బోన్ హార్డ్ అవ్వదు, అప్పుడు దాన్ని తొలగించడం సులభంగా ఉంటుంది అని. అటే విధమంటే సడన్ అపీరెన్స్ ఆఫ్ ద ఎన్సిస్ట్రల్ క్యారెక్టర్ ఎట్ ద బర్త్ ఇన్ ద ప్రజెంట్ డే ఆర్గానిజమ్స్, దాన్ని అటేవిజం అని, అలాంటి దాన్ని అటేవిస్టిక్ క్యారెక్టర్ అని అన్నాము. ఇవి ఉదాహరణకి ఏ చైల్డ్ విత్ టెయిల్, ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం. ఇక బయోకెమికల్ సిమిలారిటీస్ అనగానే మనకి బయోకెమిస్ట్రీ అనగానే అప్లికేషన్ ఆఫ్ కెమికల్ నాలెడ్జ్ టు ఎక్స్ప్లెయిన్ బయలాజికల్ ఫినామినన్ అండ్ ద వేరియస్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ ద లివింగ్ బాడీస్, దీన్ని మనం బయోకెమిస్ట్రీ అని అన్నాం. వెన్ యూ లుక్ ఎట్ ద ఆర్గానిజమ్స్ రైట్ ఫ్రమ్ ది prokaryotes to the eukaryotic cells, you find in all of them nucleic acids, DNA, RNA, and the energy producers are mitochondria and Golgi complex, plastids in plant cells. Of course, they are not present in animal cells. And then you have ribosomes, factories of protein synthesis, endoplasmic reticulum, which performs intracellular transport system. Then universality of the genetic code. Genetic code is same for coding the 20 amino acids. You have 64 codons, of which 3 codons are nonsense codons or comma codons, and 2 starting codons are there. They also code for amino acids. ఉదాహరణకి మనకి ట్రిపుల్-యూ ఉంటే ఫినైలెలనిన్, ఎక్కడైనా ట్రిపుల్-యూ అనే జెనెటిక్ కోడ్ వస్తే ఫినైలెలనే వస్తుంది, వేరేది రాదు అని మనకు. సో ఇలా బట్ ఫర్ ఎవల్యూషన్ we would not have encountered this biochemical similarity at the molecular level. Nitrogen bases, which are the building blocks of nucleotides, adenine, guanine, cytosine and thymine, purines and pyrimidines, uracil also. Uracil, cytosine, thymine, these are pyrimidines. Guanine and adenine are purines అని అన్నాం. ఇది బయోకెమికల్ సిమిలారిటీస్, ద సీక్వెన్సెస్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ అండ్ ప్రోటీన్స్. దీస్ థింగ్స్ స్పీక్ వాల్యూమ్స్ about the fact that evolution had occurred. But for evolution, you would not have come across these biochemical similarities. So you can look at this DNA, the base pairing, thymine and adenine, guanine and cytosine. Then through artificial breeding and selection, man produced several breeds, dogs, pigeons, then rabbits, domestic animals, and man also cultivated crops because of his necessity for agriculture, horticulture, security and sport. ఆ విధంగా మానవుడు కూడా కొన్ని కొత్త జాతుల సృష్టికి కారణమయ్యాడు అని. Some other evidences which are worth mentioning to say that evolution had taken place. Fundamental unity of life అని అన్నాం. In all organisms, eukaryotes, cell is the structural and functional unit of life, and cellular components are same. I already mentioned about it. And then serological tests conducted by Needham, these are also worth mentioning. Needham injected human serum into rabbit. Now the serum proteins of man are foreign bodies to rabbit. Therefore rabbit produces anti-human antibodies. Then he took out anti-human serum from rabbit and tested it for relationship with chimpanzee, monkey and dog. So when he mixed this serum with that of chimpanzee, immediately
he got a thick precipitate. Indicates very close relationship between man and chimpanzee. And then less precipitate with monkey, indicating distant relationship. And with dog, no precipitation. Therefore, no similarity of proteins there. Therefore, dog has a separate evolutionary line when compared to primates. Next, biochemical recapitulation. This is very, very important. Now, biochemical recapitulation is illustrated by patterns of excretion during the development of chick. For the first 4 days, chick embryo excretes. For the first 4 days, chick embryo excretes ammonia like the fish ancestor. Next 9 days, it excretes urea like its amphibian ancestor. And afterwards, till the end of life, it excretes uric acid as in the case of its reptilian ancestor.